హలో అందరికి ఎంతమందికి పవన్ కళ్యాణ్ తనూజాకి అయితే యాక్టివిటీ రూమ్ కి వెళ్ళి అయితే ఒక విషయం చెప్తానన్నారు కదా, ఆ విషయం చెప్పేశాడు. చెప్పిన తర్వాత జెన్యూన్ గా మీ హార్ట్ లో ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేను ఒక పాయింట్ చెప్తాను, నేను చెప్పిన తర్వాత పక్కా ఎస్ అదే నిజమై ఉంటది అని మీరు అనుకుంటారు, కామెంట్ కూడా చేస్తారు. అలాగే ముందు వీడియో లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది అనమాట. అంటే మీరు ఒక లైక్ చేస్తే ఇంకో 10 మందికి వీడియో రీచ్ అవుద్ది కాబట్టి లైక్ చేసి వీడియోని చూద్దాం. ఇక విషయానికి వస్తే ఫస్ట్ పవన్ కళ్యాణ్ క్యాజువల్ గా చాలా ఫీల్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు, తనుజాకు బాగోలేదని చాలా డిస్కషన్స్ ఇవన్నీ అయ్యాయి. అయిన తర్వాత ఆ రోజు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి నీకు ఒక విషయం అయితే చెప్తాను అన్నాడు. దాన్ని బిగ్ బాస్ బయట ఆడియన్స్ కూడా లేపేశారు అన్నమాట. ఫుల్ గా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. దాని తర్వాత పోనీ ఓకే, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ పెంచారంటే ఒక అర్థం ఉంది. బిగ్ బాస్ ఏ వచ్చి కళ్యాణ్ సేవ్ అయిన తర్వాత ఒక విషయం చెప్తానన్నావు కదా, చెప్పు అంటే నేను తర్వాత చెప్తాను అనేసాడు. ఆ రోజు అయిపోయింది. సండే వచ్చి తనుజ సేవ్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్కి అడిగారు. అక్కడ బిగ్ బాస్ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళిద్దరికి సెపరేట్ గా తీసుకువెళ్ళి అడిగించడం అనేది చాలా పెద్ద రాంగు. ఎందుకంటే అది ఒక ఫీలింగ్, తను ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని జెన్యున్ గా వదిలేయాలి. జెన్యున్ గా వదిలితే తను జెన్యున్ గా రేపో ఎల్లుండో ఎప్పుడో తను జెన్యున్ గా ఒక ఆన్సర్ అయితే ఇస్తాడు. ఇక్కడ ఏమైందంటే బిగ్ బాస్ ఫోర్స్ఫుల్ గా యాక్టివిటీ రూమ్ తీసుకువెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అప్పుడు డిసైడ్ అయ్యి ఉండడు, తర్వాత నేను చెప్తానులే అనుకుంటాడు. సడన్ గా బిగ్ బాస్ చెప్పడం వల్ల వాళ్ళిద్దరికి ఒక స్పెషల్ ఫుటేజ్ ఇచ్చేసి వాళ్ళిద్దరికి ఒక యాక్టివిటీస్ రూమ్ పంపించేయగానే తను చెప్పాలనుకున్నది సారీనే. ఆ సారీ అయితే చెప్పేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఒక 6th సెన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ మైండ్ లో ఎలా ఉంటదంటే, నాగార్జున సార్ ఇంత ఇచ్చి పంపించారు యాక్టివిటీ రూమ్ కి, నేను ఒక సారీతో పాటు ఇంకేమైనా చెప్పకపోతే దీనికోసమైనా ఎంత సీన్ చేశావు అని అనుకుంటాడు పవన్ కళ్యాణ్. సో బిగ్ బాస్ అలా అంటారు, నాగార్జున సార్ అలా అంటారని పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యి ఏం చేశాడంటే ఆ సారీతో పాటు కొంచెం పులిహార మిక్సింగ్ కంటెంట్ అయితే ఇచ్చాడనమాట. అక్కడ అది ఇవ్వడం వల్ల ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ కానీ ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఒక సారీ చెప్పేసి అయిపోయింటే బాగుండేది, ఇలా ఎందుకు మాట్లాడాడు, ఇవేవో చిన్నపిల్లల మాటలా ఉన్నాయి, పదే పదే చెప్పిందే చెప్పినట్టు ఉంది అని ఆడియన్స్ కనిపిస్తాయి. కానీ అదే బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ ఆ పాయింట్ తీయకుండా వాళ్ళకి వదిలేసి ఉంటే ఆ జెన్యున్ ఫీలింగ్ బయటకు వచ్చేది ఒక న్యాచురల్ గా ఉండేది అనమాట. ఇక్కడంటే ఆర్టిఫిషియల్ గా పవన్ కళ్యాణ్ చేత ఫోర్స్ చేసి చెప్పించినట్టు అనిపించింది. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా నేను ఒక సారీ చెప్పేస్తే బాగోదేమో, మళ్ళీ నాకు స్పెషల్ గా ఎంత ఫుటేజ్ ఇచ్చారు అది అని ఒక సిస్టమ్స్ ప్రకారం ఏదో పులిహార యాంగిల్లో కొంచెం మిక్స్ చేయాలని చూశాడు. అక్కడ కొంచెం బెడిసికొట్టింది. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ కొన్ని వర్డ్స్ అయితే బాగా చెప్పాడు, కానీ కొంచెం చిన్నపిల్లల మెచ్యూరిటీ లేనట్టు అయితే అనిపించింది. జెన్యున్ గా మాట్లాడుకుందాం. ఇది నిజం అనిపిస్తే మీకు కామెంట్ చేయండి ఎస్ అని. అలాగే బిగ్ బాస్ డెమోన్ పవన్ రీతు చౌదరి విషయంలో ఒకలా బిహేవ్ చేసింది, మాధురి అండ్ తనుజ విషయంలో ఒకలా బిహేవ్ చేసింది. క్లియర్ గా బయాస్డ్ కనిపించేసింది. ఈవెన్ నాకు సరే లాస్ట్ టైం డెమోన్ పవన్ కెప్టెన్ అయినప్పుడు రీతు చౌదరి సంచాలకుగా ఫాల్ట్ చేసిందని రీతు చౌదరిని తప్పుతో డెమోన్ పవన్ కెప్టెన్సీ అయితే లాక్కున్నారు. అంటే వాంటెడ్ గా లాక్కోలేదు, డెమోన్ పవన్ కన్విన్స్ చేసి ఆ కెప్టెన్సీ అక్కడ సూటబుల్ కాదు, మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెట్టేలా కన్విన్స్ చేశారు. ఆ రోజు చేసిన వారు ఈ రోజు ఏం జరిగింది, సంచాలక్ రాంగ్ చేశాడు. అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. తనూజ చేసింది పెద్ద మిస్టేక్ ఏంటంటే అక్కడ సీరియల్ ఆర్డర్ లో లేవన్నమాట, సరైన ఆర్డర్ లో పేర్చలేదు, పేర్చకుండా వెళ్ళిపోయింది. దాన్ని మాధురి యాక్సెప్ట్ చేసేసింది. ఆ విషయం పదే పదే బిగ్ బాస్ జూమ్ చేసి మరీ మనకు చూపిస్తుంది. చూపించినా కూడా నాగార్జున కూడా తెలుసు అక్కడ సంచాలక్ ఫెయిర్ గా ఇచ్చిందా ఇవ్వలేదని నాగార్జున తెలుసు. అందుకే డెమోన్ పవన్ కి మాధురికి అడుగుతాడు. మాధురికి అడగగానే డెమోన్ పవన్ చెయ్యెత్తి అక్కడ కరెక్ట్ ఆర్డర్ లో లేదు అంటే నాగార్జున గారు ఏమంటారు, సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని నీకు తెలుసా బిగ్ బాస్ హౌస్ లో అంటారు. మరి ఆ రోజు సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అన్నప్పుడు కెప్టెన్సీ ఎందుకు బ్యాక్ తీసుకున్నారు, ఈ రోజు ఎందుకు మళ్ళీ రీకండక్ట్ చేయలేదు. ఓకే, సెకండ్ థర్డ్ పెట్టిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా, సెకండ్ పెట్టిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా విన్నింగ్, అక్కడ వదిలేశారు. వదిలేయడం అంటే అక్కడ డెమోన్ పవన్ కి అక్కడ అన్యాయము చిన్న చూపు జరిగినట్టే కదా. అక్కడ కామనరేనా, తనూజ వీళ్ళందరూ సెలబ్రిటీసేనా, ఇది వెరీ బయాస్డ్. నాకు అక్కడైతే అన్యాయం జరిగింది. డెమోన్ పవన్ కానీ రీతుకు కానీ వీళ్ళందరికీ అన్యాయం జరిగినట్టే. అదే పవర్ వాళ్ళకి వచ్చింటే వాళ్ళు ఎప్పుడైనా యూజ్ చేసుకుంటారు కదా. ఇక్కడ ఎందుకో తనూజకి వాంటెడ్ గా ఇవ్వాలి, తనూజ మాధురి ఇద్దరు కలిసిపోయి మాధురి ఇక్కడ తనూజ తప్పు కంటే మాధురి తప్పే ఎక్కువ ఉంది. సంచాలకుగా మాధురి తనకు ఫేవర్ చేయాలనుకోని రేపు పొద్దున తన నామినేషన్ లో కానీ ఎలిమినేషన్ లో ఉంటే తనూజ హెల్ప్ చేస్తుంది ఒక మైండ్ సెట్ తో అయితే మాధురి అయితే బయాస్డ్ డిసిషన్ అయితే తీసుకుంది. ఇట్స్ వెరీ వర్స్ట్ డిసిషన్. నాగార్జున గౌడ్ కూడా మాట్లాడకపోవడం అనేది నాకు చాలా బ్యాడ్ అనిపించింది. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.